తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం యమస్పీడ్గా మారుతుంది. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. తెరాస ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసింది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో దూసుకెళ్తుంటే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మాత్రం మరోసారి సీఎం అవడానికి ఉన్న అన్ని అవకాశాలను వాడుకోవాలని చూస్తున్నాడు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల రాజకీయం దేశవ్యాప్త చర్చలకి దారితీస్తుంది. ప్రస్తుతానికి తెలంగాణ ఎన్నికలు అయిపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద చాలా మంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఎన్నికలలో గెలుపు కోసం వైసీపీ, టీడీపీ, జేఎస్పీ పోటీ పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా తమ సంక్షేమాలతో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు జగన్ సైతం చాలా ధీమాతో ఉన్నారు. ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంచనా వేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ సమయంలోనే చాలా మంది ఎన్నికల విశ్లేషకులు ఆంధ్రాలో ఉన్న పబ్లిక్ పల్స్ ఏంటనే విషయాన్ని బయట పెట్టడం జరిగింది. దీంతో అనూహ్యంగా ఫలితాలు వెల్లడించారు. ప్రముఖ సిఫాలజిస్ట్ ఎన్నికల ఫలితాలపైన పార్థదాస్ ఆంధ్రాలో ఉండేటటువంటి ప్రజల ప్రస్తుతం మూడ్ ఎలా ఉందనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఆంధ్రాలో తాజాగా నిర్వహించిన ఈ పబ్లిక్ సర్వేలో పార్థదాస్ వెల్లడించిన నివేదిక ప్రకారం వైసీపీకి 46% ప్రజల మద్దతు ఉండగా టీడీపీకి 40%, జనసేనకు 11% మాత్రమే మద్దతు ఉన్నట్లు తెలియజేశారు. ఇతరులకు కేవలం 1% మాత్రమే ప్రజాదరణ ఉందని తెలియజేయడం జరిగింది. అయితే పార్లమెంటు ఎన్నికలలో వైసీపీకి 48% మద్దతు ఉండగా టీడీపీకి 43%, జనసేనకు 8% మంది ప్రజల మద్దతు ఉన్నట్లుగా తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ కు కేవలం 1% మాత్రమే లభించినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే విషయం పైన తెలియజేస్తూ వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని 46% మంది ప్రజలు కోరుకుంటుండగా చంద్రబాబు సీఎం కావాలని 36% మంది కోరుకున్నట్లు తెలియజేశారు. లోకేష్ 8%, పవన్ కళ్యాణ్ 10% మంది ఉండాలని కోరుకుంటున్నట్లుగా తెలియజేశారు. ఇక ప్రధాని మోదీకి 42% మంది ప్రజలు మద్దతు ఉండగా రాహుల్ గాంధీకి 39% ప్రజల మద్దతు ఉందని తేల్చేశారు. మిగిలిన 19% ప్రజలు ఎవరిని తమ ప్రాధాన్యత తేల్చుకోలేకపోతున్నారు. తెలంగాణ ఎన్నికల విషయంలో కూడా పార్థదాస్ కాంగ్రెస్ కు అనుకూలంగానే వెల్లడించారు. టీడీపీ ప్లస్ జనసేన కలిసినప్పటికీ కూడా జగన్ కు 10% మంది ప్రజల మద్దతు ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పుడు ఈ సర్వేలతో వైసీపీ అలర్ట్ అయింది. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న ఈ సర్వే కాస్త షాక్ ఇచ్చింది టీడీపీకి. టీడీపీ కూడా బాగా పుంజుకొని సమానంగా నిలబడుతుంది. ఇదే తరుణంలో జగన్ పార్టీని కొంతమంది నాయకులు వీడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అల్లా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. మరికొన్ని రోజుల్లో పార్టీకి కూడా దూరం కాబోతున్నారు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ అలర్ట్ అయింది. ఇక టీడీపీ అయితే మరి కాస్త పుంజుకొని స్థిరపడాలని ఆశిస్తూ తమ అభ్యర్థుల తొలి లిస్ట్ రెడీ చేసింది. మొత్తానికి ఈసారి ఆంధ్ర ప్రజలు ఎవరిని సీఎం చేయబోతున్నారు అనేది ఇప్పటి నుండే ఆసక్తిగా మారింది.